వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అందుతున్నటువంటి షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మోహన్ బాబు గారి బౌన్సర్లని పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా కిడ్నాప్ కేసులో. సో ఏం జరిగింది ఏంటి అనేది చూస్తే, ఎవరైతే మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ధర్నా తీస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ లీడర్లని సినీ నటుడు మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. పోలీసులు వాళ్ళని వెంటాడి మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో వాళ్ళని గుర్తించి వాళ్ళని రిలీజ్ చేశారు. బౌన్సర్లని అరెస్ట్ చేశారు. ఎందుకు ఇది జరిగింది ఏంటి అంటే, విద్యార్థుల నుండి గతంలో వసూలు చేసినటువంటి అదనపు ఫీజులని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇది మరి ఆయనకి నచ్చలేదా, లేదంటే ఏంటి యూనివర్సిటీ ముందు గలాట అనుకున్నారో తెలియదు. బౌన్సర్లను పంపి వాళ్ళని మొత్తానికి కిడ్నాప్ అయితే చేయించారు. ఎస్ఎఫ్ఐ నేతల్ని బౌన్సర్లు కిడ్నాప్ చేసి వాళ్ళ వాహనాల్లో తీసుకెళ్తుంటే ఎస్ఎఫ్ఐ నేతలు వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కిడ్నాపర్లను వెంటాడి చివరికి మోహన్ బాబు గారికి చెందినటువంటి ఫామ్ హౌస్లో బందీలుగా ఉన్న ఆ ఎస్ఎఫ్ఐ నాయకుల్ని గుర్తించి వాళ్ళని సురక్షితంగా విడిపించి ఈ ఘటనకి బాధ్యులుగా మోహన్ బాబు బౌన్సర్లని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగింది. మోహన్ బాబు విద్యాసంస్థల క్యాంపస్లో విద్యార్థి సంఘాల నాయకుల మీద ఇలాంటి దౌర్జన్యాలకి ఇప్పుడు ఈ వార్తతోటి ఆయన కిడ్నాప్ కింగ్ అనాలేమో అని చెప్పి చాలామంది విస్మయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ చూసాం, మోహన్ బాబు యూనివర్సిటీని రద్దు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ రికమెండ్ చేసింది. మోహన్ బాబు యూనివర్సిటీని అన్నమాచార్య యూనివర్సిటీకి అనుబంధంగా కలిపేసేయండి, లేదా వెంకటేశ్వర యూనివర్సిటీ కలిపేసేయండి, వాళ్ళని ఇక్కడ నడపడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక ఫీజులు దాదాపుగా 25 కోట్ల వరకు ఎంతో వసూలు చేశారు అని చెప్పి ఉన్నత విద్యామండలికి గుర్తించి వాళ్ళకి ఫైన్ కూడా వేసింది. ఆ ఫైన్ కట్టారు. తర్వాత ఆ 25 కోట్ల రూపాయలని కూడా వెంటనే విద్యార్థులకు ఇచ్చేయాలంటూ ప్రభుత్వం కూడా ఆదేశించిన మోహన్ బాబు గారు స్పందించకపోవడంతో విద్యార్థి సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. క్యాంపస్ ముందే కూర్చొని ప్రతిరోజు ధర్నా చేస్తున్నాయి. సో ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ నేతల్ని కిడ్నాప్ చేయించి ఫామ్ హౌస్కి తీసుకెళ్లడం బౌన్సర్లు. మొత్తానికి పోలీసులకు సమాచారం అందడంతో వెళ్ళి వాళ్ళని వెంటనే అక్కడి నుంచి విడిపించి కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి కిడ్నాప్ చేశారు అనేటువంటి దాంతో బౌన్సర్లను మాత్రమే అరెస్ట్ చేశారు. మరి దీనికి సంబంధించి ఎవరు కిడ్నాప్ చెయ్యమన్నారు? అది కలెక్షన్ కింగ్ మోహన్ బాబా, మంచు విష్ణునా, ఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్లో వాళ్ళు ఇచ్చారా? వీళ్ళని కూడా రేపు మాపో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తానికి మోహన్ బాబు తీరు మీద విమర్శలు అయితే చాలా గట్టిగా ప్రారంభమవుతున్నాయి. ఆల్రెడీ విద్యార్థుల నుంచి ఫీజులు బాగా వసూలు చేశారు. ఎందుకంటే ఇది మనం చెప్పేటువంటిదే కాదు, ఇన్ఫ్యాక్ట్ మనోజ్ కూడా గతంలో చెప్పారు. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా బయటపడినప్పుడు ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించి తను చాలా పోరాటం చేశాడు. విద్యార్థుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకి ఏమాత్రం ఇబ్బందులు కలిగినా సరే ఖచ్చితంగా నేను ముందుంటానని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాతే అసలు యూనివర్సిటీలో వసూళ్ల తీరు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. మంచి పేరు సంపాదించుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటివన్నీ కూడా చేసి, అంటే మేబీ ఇందులో మొన్న కన్నప్ప తీసి దాని బడ్జెట్లో దీని నుంచి ఏమైనా నిధుల్ని మళ్లించారా, ఈ వివరాలు కూడా తెలియాలి. చాలా వరకు గుట్టుగానే సాగుతోంది తప్పితే ఇంకోటి ఏం లేదు. ఆయనకున్నటువంటి రాజకీయ అఫిలియేషన్స్ కావచ్చు, పరిచయాలు కావచ్చు, వీటితోటి ఎక్కడికక్కడ తప్పించుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికి ఎస్ఎఫ్ఐ లీడర్లు ఎవరైతే ధర్నా చేస్తున్నారో విద్యార్థులకి మద్దతుగా వాళ్ళని కిడ్నాప్ చేయించడం మాత్రం ఇది భారీ మచ్చగానే యూనివర్సిటీ మీద మిగిలేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.